హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖినో భవంతు అంటూ ప్రతిరోజు ఆశీర్వచనాలు అందజేసే బ్రాహ్మణ జాతిని గౌరవిస్తే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ సినీ నటులు కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు ఉప్పల్లోని శ్రీ సాయి త్రిశక్తి దేవాలయంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బాల సాహితీ పురస్కారాలు ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువే మనకు భుక్తి అని, చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్ నేటి తరం నేర్చుకోవాలని సూచించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా కళా రంగాలలో ఇష్టమైన రంగాన్ని ఎన్నుకొని భవిష్యత్తులో పురభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ పిల్లల్ని ఇంతలాగా తీర్చిదిద్దుతున్న తల్లులకి ముందుగా వందనం. మీ ఓపికే వాళ్ళ ఉన్నతి. ఆ తల్లుల్ని ప్రోత్సహిస్తున్న తండ్రులందరికీ కూడా అభినందనలు. సమాజంలో నా అనుభవంలో సమాజంలో బ్రాహ్మణులకి విలువ తగ్గుతోంది. బ్రాహ్మణుల్ని గౌరవించే వాళ్ళకి విలువ ఇవ్వండి. సాటి బ్రాహ్మణుల్ని గౌరవిస్తూ, సాటి బ్రాహ్మణులకి సహాయం చేస్తూ బ్రాహ్మణుల్ని కాపాడుకుందాం అనేది మాత్రమే నా ఉద్దేశము, నా పోరాటము, నా మాట. భగవంతుడు మనని పైకి లాగుతున్నప్పుడు చేయి పట్టుకొని పైకి లాగుతూ ఉంటే రెండో చెయ్యి విప్పారిస్తే ఒక్కొక్క ఫింగర్ నుంచి ఎంతో మంది పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా చెయ్యమని, అంటే మీ టాలెంట్స్ ద్వారా మన పక్కన ఉన్న బ్రాహ్మణులను కూడా పైకి తేవడానికి మీరు సహకరించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు మీరు చదువు ఫస్ట్. మనకి చదువే మన తల్లి, చదువే మన తండ్రి, చదువే మన భక్తి, చదువే మన భవిష్యత్తు. చదువుతూ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒకే ఒక మార్గం ఎంచుకోండి. అది డ్యాన్సా, చిత్రలేఖనమా, నటన. సైమల్టేనియస్గా చదువుతో పాటు ఇంకొక ఆర్ట్ మాత్రం నేర్చుకోండి. అది సమాజంలో నిలబడటానికి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అది నేనే నిదర్శనం కాబట్టి. సర్వే జన సుఖినో భవంతు. బ్రాహ్మణులకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా చేతనైన సాయం చేయడానికి, సర్వీస్ చేయడానికి మేము ఉంటారని తెలియజేస్తూ, అన్నయ్య చెప్పినట్టు సాటి పేదవాడిని, సాటి మనిషిని మనిషిగా చూడటం, సాటి పేదవాడిని కూడా మనిషిగా చూడటం నా ధ్యేయం, నా మార్గం, నా గమ్యం, నా పోరాటం. ఇలాంటి కార్యక్రమానికి రావడానికి ఎంతో మంది, శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వల్లపల్లి వారు, మా చెల్లెలైతే నాకు 5 నిమిషాలకు ఒక ఫోన్ చేసిందండి. నాకు ఆదివారం డ్రైవర్ ఉన్నాడు. ఇలాంటి మంచి ప్రోగ్రాంకి రావాలంటే నేను ఉండేదేమో గంటన్నర జర్నీ, అంత దూరంలో ఉన్నాను. బట్ రావాలి అనే మనసు ఉంది. మరో ప్రముఖ సినీ నటులు జెన్నీ పోలప్రగడ జనార్దన్ రావు మాట్లాడుతూ, నేటి విజ్ఞానాన్ని అందించే విద్యతో పాటు కళా రంగాలలో కూడా అభివృద్ధి చెందాలని, అందుకొరకు మీ ప్రయత్నాన్ని ఎక్కడా ఆపవద్దని, నాట్యం నేర్చుకున్నా, పాటలు పాడినా, మిమిక్రీ చేసినా వాటిని కొనసాగించాలని కోరారు. పెద్దవాళ్ళు పెద్ద విషయాలు చెప్పారు. నేను పెద్ద విషయాలు చెప్పడానికి పెద్దవాడిని, వయసులో తప్పితే అంత పెద్దవాడిని, అంత జ్ఞానం ఉన్నవాడిని కాదు. అందుకని ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీరు జాగ్రత్తగా అట్టే పెట్టుకోండి. మీకు వచ్చినవన్నీ ఒక ఫైల్లో పెట్టుకోండి. ఎందుకంటే నాకు వచ్చిన సర్టిఫికెట్లు అన్నీ నేను ఇంటర్వ్యూలో సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫైనాన్షియల్ కంట్రోలర్ డైరెక్టర్, ఆయన నాన్ తెలుగు మ్యాన్, అంత నార్త్ ఇండియా నుంచి వచ్చాడు. ఆ సర్టిఫికెట్లు అన్నీ పక్కకి ఇలా తోసేసి వాట్ ఆర్ యువర్ స్పెషల్స్ అని అడిగారు. ఆ పక్కకు తోసేసినప్పుడు అక్కడ ఒక కమిటీ మెంబర్ కాదంబరి ఉన్నాడు. నీ సర్టిఫికెట్లు అన్నీ చూశాడు. ఓ, కల్చరల్ యాక్టివిటీస్లో మంచి ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇలాంటి వాడు కూడా కావాలి. కేవలం క్లర్కే కాదు, ఉద్యోగం చేసేవాడే కాదు, యాక్టివిటీస్ ఉన్నవాడు కూడా కావాలని సెలెక్ట్ చేశాడు. ఈ సర్టిఫికెట్లు మీకు అలా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అనుకుంటారు, ఎందుకు ఏది ఎప్పుడు పడుతున్నారు, మీకు చాలా జాగ్రత్తగా అవి మీకు మంచి మొదటి స్మృతులు, మీకు హెల్ప్ చేస్తాయి కూడా, ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలాగే మీకు ఇష్టమైన కార్యక్రమం, మీకు ఒక డ్యాన్స్ ఇష్టమైనా, లేకపోతే ఒక నటన ఇష్టమైనా, ఒక పెయింటింగ్ ఇష్టమైనా, అది మొదలెట్టి వదిలేయకండి. చివరి వరకు దాని సంగతి చూడండి. మొదలెట్టి కాసేపు పెయింటింగ్ వేసి, కాసేపు పాటలు పాడి, కాసేపు డ్యాన్స్ చేసి, కాసేపు చదువుకుని ఇలా డైవర్ట్ అవ్వకండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉందో దాని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా చిన్నప్పుడు మా అమ్మగారు లడ్డూలు చేసి ఆ లడ్డూలో డబ్బాలో పెట్టి మూత పెట్టారు. లడ్డూ పెట్టడానికి నాన్న జర్నీ ఆ మూత తీరా.
ఆ మూత తీయడానికి నేను రకరకాలుగా ట్రై చేశాను. పాయింట్ పెట్టి, అట్ల కల పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి 4-5 సార్లు చేశాను. అయినా రాకపోతే నాకు ఏడుపు వచ్చింది. లడ్డూ తినలేదని ఒక ఏడుపు, డబ్బా మూత రాలేదని ఒక ఏడుపు. అప్పుడు ఇంతలోకి మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య వస్తే మా అమ్మది, ఒరే వాడు తీయలేకపోతున్నాడు చిన్నాడు, నువ్వు తీరా అని. అంటే మా అన్నయ్య పట్టుమని ఫస్ట్ టేక్లో తీసేశాడు డబ్బా మూత. మా అన్నయ్య ఎంత గొప్పవాడు, చిరంజీవి అటువంటి సినిమా గొప్పోడు, చాలా గొప్పోడు అనుకున్నా. అప్పుడు మా అమ్మ దగ్గర ఏడ్చా, అమ్మ డబ్బా మూత తీయలేదు, నేను ఎందుకు పనికొస్తానమ్మా అని ఏడ్చా. ఏడిస్తే అప్పుడు మా అమ్మ చెప్పింది, 5-6 సార్లు ఆ డబ్బా మూతలు లూజ్ చేసి 6వసారి ఛాన్స్ నువ్వు ట్రై చేయకుండా మీ అన్నయ్యకి ఇచ్చావురా. 6వసారి ట్రై చేస్తే డబ్బా మూత నీకే వచ్చింది. బిర్లా మందిర్ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు మాట్లాడుతూ, లలాట శూన్యమైన నుదురు శ్మశానంతో సమానమని, సంధ్యావందనం బ్రాహ్మణ జాతి తప్పకుండా చేయాల్సిన ఆవశ్యకత ఉందని, గోవు బ్రాహ్మణుడు ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని, ఖచ్చితమైన క్రమశిక్షణను నేటి తరానికి ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మంచి సమాజాన్ని తయారు చేయాలి అంటే అందుకు క్రమశిక్షణ అవసరమని అన్నారు. ఈ రోజున కేవలము మన బ్రాహ్మణులము అంటే కేవలం బ్రాహ్మణులుగా చెప్పుకుంటూ ఉండేటువంటి స్థితిలో మాత్రమే కాకుండా మనకంటూ ఒక అనుష్ఠానం ఉండాలి. మన పిల్లలని చక్కనైనటువంటి వైదిక ధర్మంలో నడిపించేటటువంటి వ్యక్తులుగా మన తల్లిదండ్రులు మనగలగాలి. చక్కగా మీకు నచ్చినటువంటి ఒక బొట్టు పెట్టుకొని ఇంతగా ఆయన చెప్పారు. లలాట శూన్యమైనటువంటి ముఖము శ్మశాన సదృశం అని చెప్పి మనకి శాస్త్రవచనం. బొట్టు లేకుండా ఆ ముఖం మనం చూసినట్టయితే వెంటనే సచేల స్నానం చేయమని చెప్పి శాస్త్రం చెప్పింది. ముందుగా బయట వాళ్ళే ఎంతమంది పెట్టుకుంటూ ఉన్నారు చక్కగా. మనకేమైంది? నిలువుగా పెట్టుకున్నావా, అడ్డంగా పెట్టుకున్నావా కాదు, ఏదో ఒక బొట్టు నువ్వు పెట్టుకో. అది నీలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని మేలు కొలుపుతుంది. గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని మీరు పిల్లల చేత చేయించినట్టయితే అది కేవలము ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకే కాకుండా అది లోకా సమస్తాః సుఖినో భవంతు అనేటువంటి ఒక స్థాయికి తీసుకువెళుతుంది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక వ్యవస్థాపక కార్యదర్శి బాలశ్రీనివాసులు మాట్లాడుతూ, గతంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అద్భుతమైన భారీ వేడుకలు నిర్వహించిందని, బ్రాహ్మణ సంక్షేమ వేదిక విశాలమైన బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి, ప్రగతికి, అభివృద్ధికి, ఐక్యతకు, హిందూ ధర్మ పరిరక్షణకు, సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన బ్రాహ్మణులకు తోడ్పాటు అందించటానికి, సహాయ సహకారాలు ఇవ్వటానికి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం ప్రయత్నించడానికి, బ్రాహ్మణ సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తుందని అన్నారు. అనేక మంది దాదాపుగా 250 మంది విద్యార్థులు రియాక్ట్ అయ్యి వారు ఆన్లైన్ ద్వారా వారి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ని మాకు పంపించడం జరిగింది. ఈరోజు వారందరిలో ఉత్తమ బహుమతులను ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. అసలు ఈ కంటెంట్ని మేము అనౌన్స్ చేసిన తర్వాత అనేక వేల మంది మాకు పర్సనల్గా ఫోన్లు చేసి అభిమానించడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులలో బ్రాహ్మణుడు అనేది చాలా తక్కువ. తల్లిదండ్రులు చెప్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక క్రియేషన్ అనేది రావాలన్న ఒక మెయిన్ కాన్సెప్ట్ మీద మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బ్రాహ్మణుడికి ఉన్నటువంటి గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి విద్యార్థులకు ఈ బాల సాహితీ బహుమతిని ఇవ్వడం అనేది మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో విద్యార్థులందరికీ కూడా ఇలాంటి కాంపిటీషన్స్ అతి త్వరలో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మరొక్కసారి చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉపాధ్యక్షులుగా సేవలందిస్తున్న వెంకట కిషన్ రావు మాట్లాడుతూ,
భవిష్యత్తులో బ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని, జర్నలిస్టులకు కూడా సన్మానం చేయాలి అని, అది బ్రాహ్మణ పాత్రికేయులకు సన్మానం చేసే ఆలోచన కూడా చేస్తున్నామని అన్నారు. శ్రీ సాయి త్రిశక్తి పీఠం అధినేత శ్రీ రవీంద్రనాథాచార్యులు మాట్లాడుతూ, బ్రాహ్మణ విద్యార్థులలో ఇలాంటి పోటీ పెట్టడం వల్ల వాళ్లలో ఉత్తేజంతో పాటు అనేక మంది బ్రాహ్మణులతో సత్సంబంధాలు పెంచుకునే దారులు ఏర్పడతాయని, అందువల్ల జీవితంలో ఏ అవసరానికైనా ఈ పరపతి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఎవడికో కడుపు మండి ఉంటుంది, వాడు కమ్యూనిస్ట్ అయ్యాడు. ఎవడికో కడుపు మండి ఉంటుంది, వాడు కాస్త నక్సలైట్ అయ్యాడు. ఎవడికో కడుపు మండి ఉంటుంది, వాడు నిన్నో మొన్న బుక్ ఎగ్జిబిషన్లో ఒకడు మాట్లాడాడు, వేణుగోపాల్ అనేటువంటి హిందూ ధర్మం అంత దరిద్రం లేదన్నట్టు ఎదురుగా ఉన్నట్టయితే ఇట్లాంటి దాంతో వాడిని ఒక 108 దెబ్బలు కొట్టుండేవాడిని. మన ధర్మం గొప్పది కాబట్టి మనం ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇంత అన్నం పెడుతున్నాం. ఏ మందిరంలో అయినా కానీ ఎవడైనా పిలిచి మనకు భోజనం పెట్టేవాడు ఉన్నాడా? ముందు అసలు ట్యాక్స్ కట్టేటువంటి వాడు ఎవడున్నాడా? గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను 52,000 రూపాయల సంవత్సరానికి ఐటీ కడుతున్నాను, ట్యాక్స్ కడుతున్నాను. ఎవడైనా కానీ లెక్క కరెక్ట్గా రాసి చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? మన తల్లిదండ్రులు మనకి ధర్మాన్ని నేర్పారు, సద్ ఆచరణ నేర్పారు, సదభ్యాసాన్ని నేర్పారు. మంచిగా ఉండటం ఎట్లా తప్పు నాన్న అని చెప్తాం. మనం ఎక్కడికైనా బయటికి పోతే ప్రథముడు అంటే వినాయకుడు, ప్రథముడు అంటే మనమే. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అన్నారు కానీ మనల్ని 4వ వాడిగా ఎక్కడా చెప్పలే. మనం 4లోకి పోదామా, 1లో ఉందామా? మీ బిడ్డలకు చెప్పండి. కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన అనంతరం సభా సమావేశం ప్రారంభమైంది. ఇంకా ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ ఆంజనేయులు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, మహిళా అధ్యక్షురాలు పావని శర్మ, శ్రీ రాపాక ప్రభాకర్ బాబు, శ్రీ భగవాన్ శంకర్, శ్రీ నేరళ్ల మల్లికార్జునరావు, శ్రీ చోడవరపు శ్రీనివాసరావు, శ్రీ రాజేశ్వరరావు, శ్రీ సదాశివ శాస్త్రి, శ్రీ పోరండ్ల వేణుగోపాల్ శర్మ, శ్రీ ఉదయ్, శ్రీమతి ఉజ్వల, శ్రీమతి శ్రీ జగదీశ్వరరావు, శ్రీ భరద్వాజ్, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి సుభ, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీ హేమంత్, శ్రీ రంగారావు, భద్రాచలం కంచర్ల గోపన్న వారసుడు కంచర్ల వెంకటరమణ తదితరులు ప్రసంగించారు. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న భరత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి శ్రీమతి ఎం లలిత వినోద్ శిష్యులు అద్భుతంగా భరతనాట్యాలు చేసి అలరించారు. అందరూ కూడా కర్తాలు ఇవ్వండి, విజేతలందరికీ కూడా గట్టిగా. సబ్ జూనియర్స్ కేటగిరీలో థర్డ్ ప్రైజ్ యాగంటి దుర్గా రాఘవల్లి వైష్ణవి సీనియర్స్ థర్డ్ ప్రైజ్ వచ్చారమ్మా. డాక్టర్ నాగేష్ సెకండ్ ప్రైజ్, జిఆర్ అమృత వర్షిణి, డాక్టర్ అరవిందరావు సైనిక్పూరి థర్డ్ ప్రైజ్ విన్నర్ ఇన్ సీనియర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్. కోనసీమ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సదాశివ శాస్త్రి గారు అమలాపురంకి ఇచ్చేసారు. వారిని కూడా వేదికగా కోరుతున్నాము. అందరూ కూడా వేదిక మీద కావాల్సిన వారిని సన్మానిస్తాం. దయచేసి కర్తార్థం చేయండి అందరూ కూడా. సన్మానిస్తున్నారు. దయచేసి కర్తార్థం చేయాల్సిందిగా ప్రార్థన. మేడం సైడ్ జరగాలి మీరు. ఓకే సార్, ఓకే. గట్టిగా కర్తార్థం చేస్తే పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. సీనియర్ జనరేషన్
కేబుల్ని పురుషోత్తం గారు కూడా వేయించేస్తున్నారు. వారికి కూడా మా పిఎస్సీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.